ఫ్రెండ్స్, ఈరోజైతే చికెను గుడ్లు రెండు కలిపి కూర వండబోతున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల కోసమని నేను అలా వెరైటీకి చేస్తున్నా. వాళ్ళకి రోజుకి ఏదైనా ఒక వెరైటీ ఉంటేనే కదా తినేది. అందుకని ఇంకా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా తినేటట్టు ఒక వెరైటీగా అయితే కూర అయితే ట్రై చేయబోతున్నా. చూసేద్దాం రండి. ఎలా చేస్తానో నేను ఆ కూర ఎలా అయితే వండుతానో చూపిస్తాను రండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను అనమాట. ఎందుకంటే పిల్లలు తినాలని అడిగారు. ఇంకా వాళ్ళ కోసమని ఇంకొక హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను. చికెన్ అయితే ఉడుకుతుందనమాట. ఉప్పు పసుపు వేసుకొని ఫస్ట్ ఉడకబెడుతున్నాను అనమాట చికెన్ని. ఇంకా ఇటు ఒక సైడ్ అయితే 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి ఇంకా చల్ల నీళ్ళల్లో వేసాను, అంటే వేడి ఉండవని చెప్పేసి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఎందుకంటే ఇదే కూరకి చాలా టేస్ట్ ఇచ్చేది. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. గరం మసాలా కంటే కూడా ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇంకా చూసేయండి. చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇంకా ఇది అంటే మొత్తం పూర్తిగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఉడికించుకుంటే. ఎందుకంటే ఫ్రైలో మళ్ళీ బాగా ఉడికితే ముక్క అనేది చితికిపోయిద్ది అనమాట. అందుకని కొంచెం ఉడికిస్తున్నా లైట్గా. ఇంకా గుడ్లు అయితే ఉడికినాయి కదండి. ఇంకా గుడ్లు చెక్కు తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. గుడ్డు అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను ఇవన్నీ చెక్కు తీసి ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను, ఒక ప్లేట్లో చక్కగా మొత్తం. ఇంకా అవి తర్వాత ఆయిల్లో వేసి వేయించుతాను. గుడ్లు కూడా ఉడికిపోయినాయి కాబట్టి చెక్కు తీసుకొని నూనెలో వేపుకుంటే ఈలోపు సరిపోయిద్ది అన్నమాట. బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైలోకి ఎగ్ కాంబినేషన్. చికెన్ అయితే ఇంక ఉడికి చికెన్ని సపరేట్గా పక్కన తీసి పెట్టుకొని ఇంక ఇదే దాంట్లో చికెన్ అయితే ఉడికిపోయింది కదా. ఇంకా ఇదే సపరేట్గా తీసేసుకొని చికెన్ ఒక గిన్నెలోకి ఇంక ఇదే బాండిలోకి నూనె వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చికెన్ అయితే చూడండి బాగా ఉడికిపోయింది. ఈ వాటర్ అయితే అవసరం లేదు, ఈ వాటర్ అయితే పడేయటమేనమాట. ఇంకా నూనె అయితే వేడెక్కింది. ఇంకా ఈ నూనెలోనే ఇంత ఎక్స్ వేసుకొని వేసుకుందాం. చూడంత కలర్ఫుల్గా వచ్చింది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. బాగా ఇది కదా.
అయితే వేగిపోయింది బాగా. ఇంకా మసాలా అయితే మసాలా అయితే వేసేసుకున్నాం. చాలు. సో కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్లే కదండి, చాలా టేస్ట్గా ఉంది. అసలు చాలా అంటే చాలా రుచిగా ఉందన్నమాట కూర అయితే. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్.